Hello students, now let me continue with lecture 3. మన lecture 2లో ఫ్యాటీ యాసిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫ్యాటీ యాసిడ్స్లో మనం 2 క్లాసెస్ చెప్పుకున్నాం, టైప్స్ క్లాసెస్ మీరు ఏమైనా అనుకోండి. అందులో ఒకటి సాచురేటెడ్, ఇంకొకటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటికీ కూడా డబుల్ బాండ్ ఉండదు అని చెప్పాను. మరి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో డబుల్ బాండ్ ఉంటుంది. మరి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది లెక్చర్ 2లో. సో ఇప్పుడు లెక్చర్ 3లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూద్దాం. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మీరు అక్కడ రాసుకోండి, దే కంటైన్ డబుల్ బాండ్స్. ఒకటి కానీ, 2 కానీ, 3 కానీ, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్లో 4 డబుల్ బాండ్స్ కూడా ఉంటాయి. సో దే కంటైన్ డబుల్ బాండ్స్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్. డబుల్ బాండ్స్ ఉంటాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్లో. నేను ఇప్పుడు క్లియర్గా వేసి చూపిస్తాను కావాలంటే డబుల్ బాండ్స్. దాన్ని బట్టి మీకు మాలిక్యులర్ ఫార్ములా కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఈ డబుల్ బాండ్స్ ఉంటే ఒక ఫ్యాటీ యాసిడ్స్లో దాన్ని మనం ఏమంటున్నాం, దాన్ని అన్సాచురేషన్ అంటున్నాం. సో డిపెండింగ్ అపాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ అగైన్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అంటే మీరు ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటాయి అనే దాని మీద క్లాసిఫై చేసుకుంటే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, రెండోది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఒకటే డబుల్ బాండ్ ఉందనుకోండి ఫ్యాటీ యాసిడ్లో, అది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడే, కానీ అలాంటి దాన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటారు. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువగా డబుల్ బాండ్స్ కనుక ఉంటే దాన్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని పూఫా అని కూడా అంటారండి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అబ్రివేటెడ్. పూఫా అని అడిగితే దాంట్లో మళ్ళీ 3 రకాలు వస్తూ ఉంటాయి, నేను చెప్తాను ఆ క్లాస్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూద్దాం. దానికి జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n-1COH ఉంటుంది. నార్మల్ ఫ్యాటీ యాసిడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్కి +1 ఉంటుంది. దీనికి డబుల్ బాండ్స్ ఉంది అంటే -1 ఉంటుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడే చెప్దాం, స్ట్రక్చర్ బాగా వేస్తే మీకు అర్థమవుతుంది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒలిక్ యాసిడ్ వచ్చిందండి. ఒలిక్ యాసిడ్ ఫార్ములా C17H33COH. అంటే మనకి దానికి ఎన్ని కార్బన్స్ ఉన్నట్టు, టోటల్గా 18 కార్బన్స్ ఉన్నట్టు. ఇదొక ఈ 17 కార్బన్స్ అండి, +1 ఇది లెక్క పెట్టాలని చెప్తున్నాను కదా. సో మనకి 18 కార్బన్స్ ఉన్నట్టు. సో మనం ఇప్పుడు 18 కార్బన్స్ వేద్దాం, అప్పుడు మీకు క్లారిటీగా క్లాస్ బాగా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. 18 కార్బన్స్ వేసుకుందామండి. మీరు కావాలంటే దాని నెంబరింగ్ కూడా ఇచ్చుకోండి చక్కగా క్లియర్గా. అంటే వర్క్ చేయండి అమ్మా, అంటే దీని మీద వర్క్ చేస్తే మీకు మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది. స్ట్రక్చర్లుగా వేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎప్పుడు నెంబరింగ్ ఎటు నుంచి స్టార్ట్ చేయాలండి, ఫంక్షనల్ గ్రూప్ కాడి నుంచి స్టార్ట్ చేసుకోండి నెంబరింగ్. సో నేను ఫంక్షనల్ గ్రూప్ నుంచి నెంబర్ 1 తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. మనం 18 కార్బన్స్ వేసేసామండి. సో 18 కార్బన్స్ ఉంటే 18 కార్బన్స్ వ్యాలెన్సీ చూసుకుంటే కనుక మీరు ఒక్కసారి చూడండి, మార్క్ చేస్తున్నాను. సో వేరే చాక్ పీస్ తీసుకుందామండి. హైడ్రోజన్స్ అండి ఇవన్నీ కూడా. అంటే అన్నిటికీ 2 హైడ్రోజన్స్ వేసుకుంటున్నాం మనం, అన్నిటికీ 2 హైడ్రోజన్స్ వేసుకుంటున్నాం. ఈ లాస్ట్ దానికి ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి, మనకి 3 హైడ్రోజన్స్ వస్తాయి. లాస్ట్ దానికి 3 హైడ్రోజన్స్ వస్తాయి. సో ఇక్కడ కనుక ఇలా వేసుకుంటే ఈ ఫార్ములా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది C17H35 వేసినట్టు అండి. మనం హైడ్రోజన్స్ 35 వేసినట్టు. ఒకసారి లెక్క వేసుకోండి అండి, చూసుకోండి. COH నథింగ్ బట్ మన పామిటిక్ యాసిడ్ అండి. ఎక్కడ డబుల్ బాండ్ లేదు స్ట్రక్చర్లో. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనం హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, పామిటిక్ యాసిడ్. ఆ ఫార్ములా అనమాట ఇది. నేను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, నేను ఒక డబుల్ బాండ్ వేద్దాము అంటున్నాను. సేమ్ 18 కార్బన్ యాటమ్స్కి ఒక డబుల్ బాండ్ వేద్దాము. డబుల్ బాండ్ సాధారణంగా ఒలిక్ యాసిడ్ డబుల్ బాండ్ ఎక్కడ ఉంటుంది అంటే C9 ప్లేస్లో ఉంటుంది. C9 ప్లేస్లో మనం డబుల్ బాండ్ వేస్తే చూద్దామండి. ఇప్పుడు C9 ప్లేస్లో డబుల్ బాండ్ వేసానండి, ఇదిగోండి. C9 ప్లేస్లో డబుల్ బాండ్ వేస్తే ఇక్కడ కార్బన్ వ్యాలెన్స్ ఇది ఒక్కసారి చూడండి.
1 2 3 4 5 వచ్చినాయి అండి. సో అక్కర్లేదు, ఒక హైడ్రోజన్ అసలు పూర్తిగా అక్కర్లేదండి. ఇక్కడ అంటే మీకు ఇందాక హైడ్రోజన్స్ ఉన్నాయండి, ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మీ. సో ఈ కార్బన్ వ్యాలెన్సీ చూసుకుంటే 1 2 3 4 5 వచ్చేస్తున్నాయి, అందుకని మనం ఒక హైడ్రోజన్ తీసేయాలి. ఈ కార్బన్ వ్యాలెన్సీని చూసుకుందాం. డబల్ బాండ్ ఎట్ C9 అన్నప్పుడు డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ C9 అండ్ C10 అని అర్థం. డబల్ బాండ్ ఎట్ C9 అన్నప్పుడు డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ C9 అండ్ C10 అనమాట. C9 C8 కాదు. సో ఇక్కడ ఈ డబల్ బాండ్ ఇలా ఉన్నప్పుడు ఈ కార్బన్ వ్యాలెన్సీ చూడండి 1 2 3 4 5 వచ్చేసింది అండి. 5 వచ్చేస్తే మరి అక్కడ కార్బన్ వ్యాలెన్సీ 4 కదండి. సో ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. సో అక్కడ ఎన్ని హైడ్రోజన్స్ తగ్గినట్టు, ఓవరాల్గా మీరు హైడ్రోజన్స్ లెక్క పెట్టండి, 2 హైడ్రోజన్స్ తగ్గినట్టు. యాక్చువల్గా మనకు ఉండాల్సిన ఎన్ని కార్బన్స్ ఉంటే దానికి డబల్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటూ ఒకటి తక్కువ వస్తుంది. మీరు గమనించండి, అక్కడ ఇంకా 35 రాదు. ఇందాక మనం వేసిన స్ట్రక్చర్లో H35 ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ సరిపేస్తే మనకి ఏమొస్తుంది అక్కడ, మనకి H33, నథింగ్ బట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఒలియిక్ యాసిడ్. ఓకేనండి, ఐఎమ్ వెరీ క్లియర్ విత్ యూ. సో మీరు కావాలంటే కార్బన్ చైన్స్ అన్ని లెంగ్త్ వైజ్ గీసుకుంటూ చేయండి అమ్మ, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉండండి సబ్జెక్టు. ఓకేనా, క్లియర్గా అర్థం అవుద్ది. మీకు ఏ మాత్రం అర్థం కాకపోయినా కమ్ టు ద కాలేజ్, నేను కాలేజ్లో అవైలబిలిటీగానే ఉంటున్నానండి, లేదంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి నా పర్సనల్ నెంబర్తో. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. హోప్స్ ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ నియర్ టు యూ. సో మీరు కార్బన్ చైన్స్ గీసేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇట్లా గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ వేసేసుకుంటే చాలు. మీరు ఎక్కడికక్కడ ఫార్ములాస్ వేసేసుకుంటే సరిపోతుంది, కానీ మీరు కంప్లీట్గా డీటెయిల్డ్గా అదంతా వేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్లో నేను వేసాను అంతే. సో అందుకని ఒక డబల్ బాండ్ ఉండడం వల్ల మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యులర్ ఫార్ములా ఏమైంది, CnH2n-1COH అయ్యింది. సో అందుకని దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఒలియిక్ యాసిడ్ తీసుకుంటే దానికి ఎందుకు ఈ C17H33COH అని ఎందుకు వచ్చింది అని అనుకుంటే కనుక మీరు క్లియర్గా డీటెయిల్డ్గా స్ట్రక్చర్ వేసుకుంటే మీకు ఒలియిక్ యాసిడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను బోర్డు మీద ఉన్నది ఇప్పుడు ఒలియిక్ యాసిడ్ అనమాట. ఒకసారి ఇంట్లో వేసుకున్నామో ఒలియిక్ యాసిడ్, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒలియిక్ యాసిడ్ వేసుకోండి, మీకు ట్రై చేస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఆఫ్ సబ్ క్లాస్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఒకటి కన్నా ఎక్కువ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి దాంట్లో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే 3 రకాలు ఉంటాయి. లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్, అరాకిడోనిక్ యాసిడ్ అనమాట. లినోలిక్ యాసిడ్ అనేది సాధారణంగా మనకి దానికి కూడా 18 కార్బన్స్ ఉంటాయండి, 18 కార్బన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ 3 కూడా ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ 3 కూడా మనకి ఎడిబుల్ ఆయిల్స్లో చాలా ఇంపార్టెంట్ యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ కింద అవైలబుల్ అవుతూ ఉంటాయి. దే ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా అంటారు. అంటే ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ 3 కూడా వీటిని ఏమంటారు అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా అంటారు. అంటే EFA అని అడిగినప్పుడు కూడా రాయాలి. మీరు ఆయిల్ ప్యాకెట్స్ వాటి మీద చూసుకోండి, ఇంటికి వెళ్ళాక ఇంట్లో చూసుకోండి. మీకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని అక్కడ వాడు లైసెన్స్ కింద రాస్తాడు EFA అని. ఎసెన్షియల్ అని దేని సందర్భంలో వచ్చినా మీరు అమైనో యాసిడ్స్లో చదివి ఉంటారు. ఎసెన్షియల్ అంటే దే ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ బట్ దే హ్యావ్ టు బి టేకెన్ ఇన్ ద డైట్లో తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి నెసరీ న్యూట్రియంట్స్ మనకి బ్లడ్లోకి అంది మన గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మన బ్లడ్లో లేవో ఖచ్చితంగా మనకి సెకండరీ డిజార్డర్స్ వస్తూ ఉంటాయండి. అది ఫర్దర్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ ద డైట్ అండ్ దే ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ. మన మిగతా ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా ఒలియిక్ యాసిడ్ అవనివ్వండి, పామిటిక్ యాసిడ్ అవనివ్వండి, పామిటిక్ యాసిడ్ ఇంచక్క సింథసైజ్ అవుతుందండి మన బాడీలో. ఆ సెన్సెస్ అన్ని కూడా మీరు నెక్స్ట్ సెమిస్టర్లో చూస్తారు, 4th సెమిస్టర్లో. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ దట్. సో అన్ని ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో సింథసైజ్ అవుతాయి, ఇంక్లూడింగ్ ఎస్టిక్ యాసిడ్ అండి. చాలా లోవర్ ఫ్యాటీ యాసిడ్ నుంచి చూసుకుంటే హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ వరకు అన్నీ కూడా మనకి సింథసైజ్ అవుతూనే ఉంటాయి. ఎటొచ్చి ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ దే హ్యావ్ టు బి టేకెన్ ఇన్ ద డైట్. మరి ముఖ్యంగా ఫిష్ కానీ, కాడ్ లివర్ కానీ, లేకపోతే లివర్లో కానీ, కిడ్నీలో కానీ ఆఫ్ ఎనీ యానిమల్, ఇవి రిచెస్ట్ సోర్సెస్ కింద ఉంటాయండి. అది ఫుడ్లో తీసుకుంటే, డైట్లో తీసుకుంటే మంచిది. సో స్ట్రక్చర్స్ చేసుకుంటే లినోలిక్ యాసిడ్కి 18 కార్బన్స్ ఉంటాయండి. దాన్ని మాలిక్యులర్ ఫార్ములా చూసుకుంటే CnH2n-3COH అండి.
మాలిక్యులర్ ఫార్ములా చూసిన వెంటనే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. దానికి 2 డబుల్ బాండ్స్ ఉంటాయండి. డబుల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మీరు రాసుకోండి. ఎక్కడన్నా ఒక చోట డబుల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ C9 అండ్ C12. C9 అండ్ C12 అంటే లినోలిక్ యాసిడ్లో 18 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి వాస్తవమే. అంటే ఏంటండి మాలిక్యులర్ ఫార్ములా ఏం వేసుకోవచ్చు, C17H చెప్పాలండి 34 మైనస్ 3 ఎంత అండి, 31 H31 COH. సో డబుల్ బాండ్స్ మనకి C9కి C10కి మధ్యలో, C12కి C13కి మధ్యలో ఉంటాయి లినోలిక్ యాసిడ్కి. అదేవిధంగా లినోలినిక్ యాసిడ్ చూసుకుంటే ఇది ఒక్కటే అండి, N ఒకటే తేడా. లినోలినిక్ యాసిడ్ చూసుకుంటే దాని మాలిక్యులర్ ఫార్ములా CnH2n-5COH. దీనికి డబుల్ బాండ్స్ చూసుకుంటే డబుల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ C9, C12 అండ్ C15. అంటే C9కి C10కి మధ్యలో ఒక డబుల్ బాండు, C12కి C13కి ఒక డబుల్ బాండు, C15కి C16కి ఒక డబుల్ బాండ్ ఉంటుంది. అందుకే మాలిక్యులర్ ఫార్ములా 2n-5 అయ్యింది. ఒకసారి ఇలా పాఠం వినేయటం కాకుండా మీరు చక్కగా రఫ్ బుక్ తీసుకుని చక్కగా మాలిక్యులర్ ఫార్ములా వేసేసుకోండి. అంటే 18 కార్బన్స్ వేసేసుకోండి. 18 కార్బన్స్లో అక్కడక్కడ డబుల్ బాండ్స్ వేయండి. టోటల్ నెంబర్ ఎంత వచ్చింది, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ వేసావో ఒకసారి లెక్క చూసుకుంటే నీకు మాలిక్యులర్ ఫార్ములా మ్యాచ్ అవుద్ది. జస్ట్ స్పోర్టివ్గా చక్కగా తీసుకుని దీని మాలిక్యులర్ ఫార్ములా చెప్పండి నాకు. సో లినోలిక్ యాసిడ్ మాలిక్యులర్ ఫార్ములా కంప్లీట్గా చెప్పండి. దీనిలాగా C17H31COH లాగా చక్కగా చెప్పండి అమ్మా. చూద్దాం ఎంతమంది నాకు చెప్తారో లినోలినిక్ యాసిడ్కి మాలిక్యులర్ ఫార్ములా. కమింగ్ టు ద అరాకిడోనిక్ యాసిడ్, అది 20 కార్బన్స్ ఉంటాయండి ఓవరాల్గా. సో 20 కార్బన్స్ ఉంటాయి. దాని డబుల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి చూసుకుంటే డబుల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ C5 అండి, C8, C11 అండ్ C14. అంటే C5కి C6కి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది, C8కి C9కి ఒక మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది, C11కి C12కి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది, C14కి C15కి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది. అంటే 20 కార్బన్ ఆటమ్స్ చక్కగా వేసుకోండి. మీరు ఖాళీగానే ఉంటే కనుక మంచిగా స్పోర్టివ్గా తీసుకోండి అమ్మ సబ్జెక్ట్ని. సో ఖచ్చితంగా మీరు మొత్తం అంతా 20 కార్బన్స్ వేసుకోండి. 20 కార్బన్స్కిలోని మీకు డబుల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ వేసి హైడ్రోజన్స్ బ్యాలెన్స్ సాటిస్ఫై అయ్యాక మొత్తం మాలిక్యులర్ ఫార్ములా అంతా చక్కగా నాకు ఫోన్ చేసి లేకపోతే మంచిగా వాట్సాప్లో పిన్ చేయండి అరాకిడోనిక్ యాసిడ్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఇలా చేస్తూ ఉంటే మీకు స్పోర్టివ్నెస్ వస్తుంది. మీరు చదువుతున్నారనే సాటిస్ఫాక్షన్ నాకు తెలుస్తూ ఉంటుందండి. ఫ్యాటీ యాసిడ్స్ విన్నారు, నా వీడియో విన్నారు, వీళ్ళు బ్యాకప్లో ఉన్నారన్న విషయం నాకు తెలుస్తూ ఉంటుంది. షార్ట్లీ మనం గూగుల్ మీట్లో కానీ జూమ్లో కానీ కలుద్దామండి. ఇంటరాక్టివ్ క్లాసెస్ పెడదామంటున్నారు కాలేజ్ వాళ్ళు. సో ఇంటరాక్టివ్ క్లాసెస్లో మీరు చక్కగా నన్ను డౌట్స్ అడగచ్చు. ఇప్పుడు దాకా అవుతున్న వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. Until then, have a good time. We'll meet in the lecture 4 with the next topic. Thank you.